నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మన దేశంలో తగినంత మెడిసిన్ సీట్లు లేకపోవడంతో పాటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కొరత ఏర్పడడంతో చాలా మంది విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైగా ఎన్ఎంసీ రిలీజ్ చేసిన ప్రపోజల్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ను అబ్రాడ్లో చదివిన స్టూడెంట్స్తో పాటు ఇండియాలో చదివిన స్టూడెంట్స్ కూడా రాయాల్సి ఉంటుంది అనడంలో స్టూడెంట్స్ ఇంకా ఎక్కువగా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఏమిటి నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, అలాగే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అక్కడ ఫీ స్ట్రక్చర్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ప్యాటర్న్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వివరాలు తెలియజేసేందుకు స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్స్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు బ్రహ్మానంద రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, మొదటగా రాజశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే స్టూడెంట్స్ నీట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. మరి నీట్ క్వాలిఫై అయ్యమని స్టూడెంట్స్ కూడా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? రైట్, అంటే జనరల్గా బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి అండి అబ్రాడ్ వెళ్ళాలంటే స్టూడెంట్ డెఫినెట్గా నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. బట్ ఈ క్వశ్చన్ అనేది ఎందుకు రైజ్ అవుతుందంటే చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు, అంటే నీట్ క్వాలిఫై అవ్వకుండా కూడా కొంతమంది వచ్చేసి అబ్రాడ్లో చేయొచ్చు అనేసి అంటున్నారని. అయితే 2018 అకాడమిక్ ఇయర్ నుండి అంటే అబ్రాడ్ వెళ్ళాల్సిన ఏ స్టూడెంట్ అయినా కూడా డెఫినెట్గా నీట్ క్వాలిఫై అయ్యి బయటికి వెళ్తే మాత్రమే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే దీనికి మళ్ళీ తర్వాత కొన్ని అంటే లాస్ అనేది రిలీజ్ చేసి అంటే 2019 అకాడమిక్ ఇయర్ వరకు 19 మే 31 వరకు కూడా ఎవరైతే స్టూడెంట్స్ నీట్ క్వాలిఫై అవ్వరో అటువంటి స్టూడెంట్స్కి వచ్చేసి 2019 అకాడమిక్ ఇయర్ వరకు అయితే పాసిబిలిటీ ఉన్నది. బట్ 2020 అకాడమిక్ ఇయర్ నుండి మాత్రము డెఫినెట్గా స్టూడెంట్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవడానికి కంపల్సరీ నీట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందండి. నీట్ క్వాలిఫై అవ్వని స్టూడెంట్స్కు ఆల్టర్నేట్ ఆప్షన్స్గా వచ్చేసి ఒక ఫిలిప్పైన్స్ ఉంది. ఫిలిప్పైన్స్లో ఏంటంటే ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ డిఫరెంట్. అంటే స్టూడెంట్ డైరెక్ట్ వచ్చేసి అక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్కి అనేది వెళ్ళరు కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా బీఎస్ బయాలజీ కానీ ఏబీ సైకాలజీ కానీ ప్రీ మెడిసిన్ అంటూ ఉంటాము. సో ప్రీ మెడిసిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రీ మెడిసిన్కి అనేది నీట్ మ్యాండేటరీ కాదు కాబట్టి ఆ కంట్రీ వరకు ఫిలిప్పైన్స్ వరకు వితౌట్ నీట్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ స్టూడెంట్ ఈ ఇయర్ నీట్ క్వాలిఫై అవ్వనప్పుడు అక్కడికి ఫిలిప్పైన్స్లో మళ్ళీ బీఎస్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యి అక్కడ బీఎస్ ప్రోగ్రామ్ మీద ట్రైన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ అగైన్ నీట్ క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళ కెరీర్ అనేది కంప్లీట్ క్వశ్చన్ మార్క్ పడుతుందన్నమాట. రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రీ మెడిసిన్కి అనేది ఒక 5 to 6 lakhs అనేది పే చేస్తారు. రెండోది వచ్చేసి 1 year టైం అనేది కంప్లీట్ బీఎస్ ప్రోగ్రామ్ మీద స్పెండ్ చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో నీట్ క్వాలిఫై అవ్వనప్పుడు స్టూడెంట్ ఫర్దర్గా మళ్ళీ మెడిసిన్కి అనేది ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో నా అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్కు నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్ మాత్రమే అక్కడికి ఈవెన్ ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు కెరీర్ పరంగా బెటర్గా ఉంటుందండి. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకొకటి ఏంటంటే ఇండియాలో మనకు ఎంబీబీఎస్ అయ్యే ఖర్చుతో పోల్చితే 25% అనేది ఉంటుంది అబ్రాడ్లో ఎంబీబీఎస్ అయ్యే ఖర్చు. కానీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంతగా ఉండదు అని చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1 crore అనేది ఎంబీబీఎస్ సీట్ అనేది అవుతుందండి. అంటే మేనేజ్మెంట్లో స్టూడెంట్ కనుక చదవాలనుకుంటే ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ 1 CR అనేది మన ఇండియాలో ఉంది. సో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే బయటి కంట్రీకి వెళ్తే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చేమో, అందుకే అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుందేమో, అందుకే ఫీ అనేది చాలా తక్కువగా ఉంది బయటి కంట్రీస్లో అనేసి అనుకుంటుంటారు. బట్ కంప్లీట్ ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా, రష్యా లాంటి కంట్రీస్ తీసుకుంటే కనుక చాలా వరకు ఓల్డ్ గవర్నమెంట్ యూనివర్సిటీసే ఉంటాయి. ఇప్పుడు రష్యా తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 80% యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ మనం ఇండియాలో తీసుకున్నా కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనం రష్యా తీసుకుంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఈవెన్ అక్కడ అకాడమిక్స్ పరంగా ఫ్యాకల్టీ కానివ్వండి, అంటే మనకి ఇండియాలో ఎలాగైతే అంటే కొన్ని నామ్స్ అనేది ఫాలో అవుతారో అక్కడ కూడా మెడికల్ కౌన్సిల్స్ అనేది సేమ్ నామ్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారనమాట. సో అలాగే ఈవెన్ ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీ తీసుకుంటే కనుక ఇక్కడ మనకు అంటే 1 CR వరకు కాస్ట్ ఉండటానికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ 80,000 మెడిసిన్ సీట్స్ మాత్రం ఉంటే ఇక్కడ దగ్గర దీనికి 14 లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు కోర్స్కి అనేది. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండడం వలన అందులో ప్రెస్టీజియస్ కోర్స్ కాబట్టి అండ్ డెఫిసిట్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి అనేది ఇక్కడ డెఫిసిట్ ఉంది కాబట్టి ఇక్కడ డిమాండ్ అనేది ఎక్కువ ఉండటం
వలన ఇక్కడ రేట్ కూడా అంటే ప్రైస్ కూడా స్టూడెంట్కు ట్యూషన్ ఫీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది బయటి కంట్రీస్కి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీ తీసుకుంటే అక్కడ అప్రాక్సిమేట్గా ఒక 20,000 మెడిసిన్ సీట్స్ ఉంటే కేవలం 12,000 మెంబర్స్ మాత్రమే పోటీ పడుతూ ఉంటారు. అంటే 8,000 సీట్స్ అనేది ఎక్సెస్గా ఉన్నాయి. సో దానివల్ల ఇక్కడ లాగేంటంటే హెవీ ఫీ అనేది అక్కడ లేదనమాట ఆ కోర్స్కు. అందువలన ఫీ అనేది మెడిసిన్ కోర్స్కి అనేది బయటి కంట్రీస్లో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఈ కంట్రీస్ అన్నీ తీసుకుంటే ఫిలిప్పైన్స్ అయినా కానివ్వండి, రష్యా ఒకటి, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ కంట్రీస్ అన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీకి ఇంచుమించుగా ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకి ఇక్కడ ఇండియాలో ఏ విధంగా అయితే అవుతుందో సేమ్ అదే విధంగా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫీ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఫీ వచ్చేసి అక్కడ తక్కువ ఉండటానికి రష్యా కంట్రీ తీసుకుంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ చాలా వరకు మన అంటే ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళే యూనివర్సిటీస్ అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావడంతో అక్కడ చాలా తక్కువ ఫీ అనేది ఉంటుంది. ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీకి వెళ్తే కనుక అక్కడ మెడిసిన్ సీట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫీజ్ అనేది అక్కడ అంటే డిమాండ్ అనేది అక్కడ లోకల్లో డిమాండ్ అనేది తక్కువ ఉండటం వలన అక్కడ ఫీజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఓకే, బ్రహ్మానంద రెడ్డి గారు మీరు చెప్పండి, అప్రాక్సిమేట్గా ఎంబీబీఎస్ పూర్తి చేసి స్టూడెంట్ ఇండియాకు వచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుందంటారు? దీనికి వచ్చేసరికి మనకి డిపెండ్స్ అపాన్ కంట్రీ ఉంటుందండి. ఓకే, లైక్ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తుంది ఫిలిప్పైన్స్ కానీ, కజక్ కానీ, కిర్గిస్తాన్ కానీ, లేకపోతే రష్యా కానీ. సో మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కంట్రీస్కి వెళ్తున్నారు. సో ఫిలిప్పైన్స్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా ఒక 30 to 35 lakhs అనమాట. అంటే డిపెండ్స్ అపాన్ కాలేజెస్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ లొకాలిటీని బట్టి మనకి డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి. అదే లైక్ చూసుకుంటే మీకు కజకిస్తాన్లో అయితే మీకు అప్రాక్సిమేట్గా ఒక 25 lakhs నుంచి 30 lakhs వరకు అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ లైక్ ప్రాసెసింగ్ కానీ, లేకపోతే హాస్టల్ కానీ, అదర్ ఫెసిలిటీస్కి అన్నిటికీ కలిపి ఒక అప్రాక్సిమేట్గా. కిర్గిస్తాన్ చూసుకుంటే మనకి ఒక 18 to 20 lakhs, 22 lakhs అది అప్రాక్సిమేట్గా. ఇంకా అలానే మనకి రష్యాలో చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా ఒక 30 lakhs వరకు అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అబ్రాడ్లో ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఏ కంట్రీలో చదివి వచ్చిన స్టూడెంట్స్కి అనేది ఉంటుంది? సో ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇప్పుడు చాలామంది అంటే అక్కడికి బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ అనేది ఒకప్పుడు తీసుకుంటే లెస్ దాన్ 10% మాత్రమే ఉండేదండి. ఇది 2013 to 2014 అకాడమిక్ ఇయర్ వరకు. బట్ ఇప్పుడు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ది పాసింగ్ రిజల్ట్ అనేది ఇప్పుడు లాస్ట్ 5 years నుండి తీసుకుంటే ఆల్మోస్ట్ 30% పైనే ఉంటుందండి. అంటే సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేసుకోగలిగే స్టూడెంట్స్ 30% పైనే ఉంటున్నారు. సో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అంటే గతంలో ఆ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ది చాలా తక్కువగా క్లియర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ వీటికి వచ్చేసి కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఈ ఎగ్జామినేషన్కు జనరల్గా మనకు ఎలాగైతే నీట్ పీజీకి కానివ్వండి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా ఉండేటివి. సో ఆ సబ్జెక్ట్ మీద కోచింగ్ ఉండేది అండ్ స్టూడెంట్స్ ఈజీగా మంచి ర్యాంక్ అనేది స్కోర్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ దీనికి ఏమైపోయిందంటే పర్టికులర్గా ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చేసి ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా తక్కువగా ఉండేటివి, అంటే ఆల్మోస్ట్ లేవని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడంతో కొంతవరకు స్టూడెంట్స్కి అనేది ఈజీ అయిపోయిందండి. సో ప్రస్తుతం అయితే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆల్మోస్ట్ ఏ కంట్రీకి వెళ్ళిన స్టూడెంట్ కూడా చాలా వరకు ఈజీగానే సింగిల్ అటెంప్ట్లోనే క్లియర్ చేసుకోగలుగుతున్నారండి. అండ్ రెండోది ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ప్రపోజల్లో ఏంటంటే ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్లీ ఇది రద్దు చేసే అవకాశాలనే ఉన్నాయన్నమాట. రద్దు చేసి నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలనే ప్రపోజల్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. సో ఆ ప్రపోజల్లో ఏంటంటే 2023 అకాడమిక్ ఇయర్ నుండి స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసుకొని పాస్అవుట్ అవుతారో అటువంటి స్టూడెంట్స్ వచ్చేసి ఇంకా ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ కాకుండా ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది అపియర్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఇదొక అంటే ఒక గుడ్ న్యూస్గా కూడా చెప్పొచ్చండి ఫారిన్ వెళ్ళే స్టూడెంట్స్కు. ఎందుకంటే ఇండియాలో చదివే స్టూడెంట్స్ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అలాగే అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్ అనేది అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అబ్టైన్ చేసుకుంటారో అటువంటి స్టూడెంట్స్కి అనేది మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి కానివ్వండి ఫర్దర్గా పీజీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముఖ్యంగా ఆలోచించేది చదవడంతో పాటు ఫీజు ఎంత అవుతుంది అనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది. సో ఫిలిప్పీన్స్, రష్యాలో చూస్తే కనుక 30 lakhs పైనే ఖర్చు అవుతుంది కదా, మరి ఇంకా తక్కువ ఫీజులో ఏదైనా దేశాల్లో చదివే అవకాశం ఏమైనా ఉందంటారా?
రైట్ అండి. ఇప్పుడు ఫిలిప్పైన్స్, రష్యా తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 30 lakhs పైనే అవుతుందండి. అంటే రష్యాలో అయితే కొంతవరకు కొన్ని యూనివర్సిటీస్ ఒక 25 to 30 lakhs మధ్యలో ఫీ స్ట్రక్చర్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, అగైన్ స్టూడెంట్‌కి ఎవ్రీ ఇయర్ వీసా అండ్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ కానివ్వండి, ఇట్లాంటివి టోటల్ కాస్ట్ ఎక్స్‌పెండిచర్ అంతా కలిపి 25 to 30 ఉంటాయి. బట్ ఫిలిప్పైన్స్ విషయానికి వచ్చేసరికి అంటే చాలా వరకు కొంత టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా 30-35 lakhs అబోనే అక్కడ స్టూడెంట్‌కి ఎక్స్‌పెండిచర్ అనేది వస్తుందన్నమాట. సో అటువంటి స్టూడెంట్స్ అంటే జనరల్‌గా బయటికి వెళ్ళేదే స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళేది తక్కువ ఫీ అవుతుంది, అక్కడ తక్కువ ఎక్స్‌పెండిచర్‌తో కంప్లీట్ చేసుకొని రావచ్చు కోర్స్ అనే ఉద్దేశంతోనే బయటికి వెళ్తూ ఉంటారు. బట్ అక్కడ ఏంటంటే ఈ అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ట్యూషన్ ఫీ కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ అనేది అగైన్ మళ్ళీ ఒక 15 lakhs అట్లా అవడంతో చాలా వరకు కొంతవరకు ఏంటంటే స్టూడెంట్స్ మళ్ళీ చిన్న కంట్రీస్ అంటే ఎక్కడైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉన్నాయో అటువంటి కంట్రీస్కి అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. సో లాస్ట్ మనం ఒక 5-6 years నుంచి తీసుకుంటే కనుక చాలా వరకు కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్కు స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే సేమ్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో సేమ్ ఇంచుమించు అదే క్వాలిటీ తోటి ఎడ్యుకేషన్ అనేది కజకిస్తాన్లో అండ్ కిర్గిస్తాన్లో చాలా వరకు యూనివర్సిటీస్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. సో కిర్గిస్తాన్ తీసుకుంటే కనుక మరీ పర్టికులర్గా అక్కడ ఫీ అనేది 10 lakhs నుండి 12 lakhs మధ్యలో ఉన్న యూనివర్సిటీస్ అనేవి చాలా ఉన్నాయి. అండ్ కోర్స్ డ్యూరేషన్ అనేది 5 years ఉంటుంది కాబట్టి అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా హార్డ్లీ ఒక 1 lakhలో కంప్లీట్ చేసుకోవచ్చు అండి స్టూడెంట్. సో అక్కడ 10 lakhs ఒకవేళ ఫీ అనుకుంటే 5 lakhs హాస్టల్ అనుకున్నా కూడా అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక 3 lakhs వరకు అదర్ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తాయి. సో టోటల్ అనేది అక్కడ ఒక 18 lakhsలో స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియాకి రావచ్చు అనమాట. సో లాస్ట్ 5 years నుండి ఈ కంట్రీస్ కూడా ఎక్కువ వెళ్తున్నారండి. పర్టికులర్గా ఇండియా నుండి తీసుకుంటే ఒక కిర్గిస్తాన్ కంట్రీకే ఆల్మోస్ట్ దగ్గర 2500 పైనే స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వెళ్తున్నారండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఒక 30-35 lakhs అనేది బర్డెన్ అవుతుంది అనుకుంటున్నారో అటువంటి స్టూడెంట్స్ వచ్చేసి కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆ కంట్రీస్లో అయ్యే ఖర్చులో సగం ఖర్చులోనే ఇక్కడ టోటల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఇండియాకు రావచ్చండి. ఓకే, అదేవిధంగా చూస్తే చాలామంది పేరెంట్స్ కన్సల్టెంట్స్ని అడుగుతూ ఉంటారు ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీ అనేది బెస్ట్గా ఉంటుంది అనేసి. సో సాధారణంగా కన్సల్టెంట్స్ ఏం చెప్తుంటారంటే ఈ కంట్రీ బాగుంటుంది, ఈ యూనివర్సిటీ బాగుంటుంది, ఇంకొక యూనివర్సిటీ అని చెప్తుంటారు. ఆ టైంలో పేరెంట్స్ అనేది డెసిషన్స్ అనేది డైలమాలో పడిపోతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఏ కంట్రీలో ఎడ్యుకేషన్ బాగుంటుందంటారు? ట్రూ అండి. ఆబ్వియస్గా ఏమవుతుందంటే కొంతమంది కన్సల్టెంట్స్ ఎవరైతే ఫిలిప్పైన్స్ చేస్తున్నారో ఫిలిప్పైన్స్ ది బెస్ట్ అనేసి అంటారు. అండ్ ఫిలిప్పైన్స్లో కూడా ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క కన్సల్టెంట్ ప్రమోట్ చేస్తూనే ఉంటారు. డెఫినెట్గా ఎవరు ప్రమోట్ చేసే ఇన్స్టిట్యూషన్ గురించి దానికి ఉన్న అడ్వాంటేజెస్ అనేది చెప్తూనే ఉంటారు. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం తీసుకుంటే కనుక స్టూడెంట్కు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అన్ని కన్సల్టెన్సీస్ను కూడా అప్రోచ్ అయి ఉంటారు. సో ఒకరు రష్యా అయితే బెటర్గా ఉంటుంది ఎడ్యుకేషన్ అంటారు, ఒకరు ఫిలిప్పైన్స్ అంటారు, ఒకరు ఈవెన్ కజకిస్తాన్ కూడా బెటర్గా ఉంది అనేసి అంటూ ఉంటారనమాట. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మనము ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఏ కంట్రీలో అయినా కూడా దాంతోపాటు డిసడ్వాంటేజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. మనం ఇండియా తీసుకుంటే కనుక ఇండియాలో గవర్నమెంట్ కాలేజెస్లో అయితే కనుక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫ్యాకల్టీ బాగుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్టల్స్ కానివ్వండి అక్కడ కొంతవరకు ఏంటంటే నామినల్గా ఉంటాయి అన్నమాట. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక హాస్టల్ కానివ్వండి వాళ్ళకు ఆ ఫెసిలిటీస్ కానివ్వండి బాగుంటాయి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే గవర్నమెంట్ కాలేజ్తో కంపేర్ చేస్తే కనుక కొంత తక్కువగానే ఉంటుందనేసి చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా మనము అబ్రాడ్లో తీసుకుంటే కనుక ఇప్పుడు ఫిలిప్పైన్స్ తీసుకుంటే ఫిలిప్పైన్స్లో వచ్చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత అంటే రష్యాతో కంపేర్ చేస్తే నో డౌట్ ఎంటైర్ వరల్డ్లో కనుక అంటే ఎంటైర్ వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే కనుక డెఫినెట్గా రష్యాలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ ఉందండి. ఎందుకంటే అక్కడ ఉన్నవన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నేను పర్సనల్గా కూడా అంటే ప్రతి కంట్రీ విజిట్ చేసినప్పుడు కూడా ఒక రష్యాకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా నాకు కూడా ఒక ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఏ యూనివర్సిటీలోకి వెళ్ళినా కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యాకల్టీ కానివ్వండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మనకు అంటే ఆ డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే అడ్వాంటేజెస్ అనేది ఎడ్యుకేషన్ పరంగా చాలా ఎక్కువగా ఉన్నాయి రష్యాలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్లైమేట్ అండ్ అక్కడ వచ్చేసి హాస్టల్స్ పరంగా తీసుకుంటే ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి నామినల్గా ఉంటాయండి. క్లైమేట్ విషయానికి వస్తే వింటర్లో ఒక 2 months అనేది 0 degrees to -6 degrees అనేది టెంపరేచర్ అనేది ఉంటుందన్నమాట. అదొకటి డ్రాబ్యాక్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ అక్కడ మైనస్ పాయింట్స్ అనేది చాలా తక్కువ అనేసి చెప్పొచ్చండి. అదే ఫిలిప్పైన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్లో రష్యాతో కంపేర్ చేస్తే కొంతవరకు అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో కానివ్వండి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. బట్ అక్కడ క్లైమేట్ కానివ్వండి మళ్ళీ అగైన్ ఆల్మోస్ట్ ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా మన తెలుగు హాస్టల్స్ అనేవి ఉంటాయి. సో అట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే
మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. బట్ మనం అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు ఎడ్యుకేషన్కి ఎక్కువ ఎక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయనేది మనం స్టడీ చేసుకొని ప్లస్ పాయింట్స్ ఉన్న కంట్రీని, అక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్న యూనివర్సిటీస్ని అనేది సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్కు కెరీర్ పరంగా డెఫినెట్గా యూజ్ అవుతుందండి. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు మీరు చెప్పండి, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ అనగానే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయా, ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది, సేఫ్టీ ఏంటి, ఇవనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో మరి సేఫ్టీ పరంగా ఏ కంట్రీ అయితే బెస్ట్ అంటారు? కమింగ్ టు ది పాయింట్ అండి, ఇప్పుడు మనకి సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అలా మనకి ప్రతి కంట్రీలో కూడా సేఫ్టీ అనేది, సెక్యూరిటీ అనేది చాలా బాగుంటుందండి. అట్ సేమ్ టైం ఇవి మెడికల్ క్యాంపస్లు కాబట్టి మనకి విత్ ఇన్ ద క్యాంపస్లోనే అన్ని ఫెసిలిటీస్ లైక్ హాస్టల్ కానీ సెక్యూరిటీ వైజ్ ఎవ్రీథింగ్ మనకి ఎక్సలెంట్గా ఉంటాయండి. అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి ఒక రీసెర్చ్ చేసిన తర్వాతే మనకి ఎవరైనా కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుందండి. పర్టికులర్గా మేము విజిట్ చేసి ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అంతా మనకి పర్ఫెక్ట్గా సెక్యూరిటీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది అనుకున్న తర్వాతే మనం స్టూడెంట్స్కి అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఎన్ఎంసీ రిలీజ్ చేసిన ప్రపోజల్లో నెక్స్ట్ గురించి చాలా డౌట్స్ ఉండే ఉంటాయి పేరెంట్స్కి. మరి నెక్స్ట్ ఎగ్జామ్ వస్తే ఇక ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఉండదా? రైట్ అండి, ఈ పాయింట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసామండి ఆల్రెడీ. సో నేషనల్ మెడికల్ కమిషన్ అనేది కొత్తగా, అంటే ఎంసీఐ ఒకప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉండేది, ఎంసీఐ అనేది ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అనేసి వచ్చిందండి ఇప్పుడు. సో ఎన్ఎంసీ ఇచ్చిన అంటే ప్రపోజల్లో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో ఎంబీబీఎస్ కోర్స్ అనేది పర్స్యూ చేస్తారో అండ్ అలాగే అబ్రాడ్లో అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఈ కోర్స్ పర్స్యూ చేసిన స్టూడెంట్స్ వచ్చేసి బోత్ ఇండియాలో చదివిన వాళ్ళైనా అబ్రాడ్లో చదివిన వాళ్ళైనా కామన్గా ఒకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది అపియర్ అవ్వవలసి ఉంటుందండి. అంటే ఇండియాలో చదివిన స్టూడెంట్ అయినా అబ్రాడ్లో చదివిన స్టూడెంట్ అయినా పాస్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది క్వాలిఫై అయిన స్టూడెంట్కి మాత్రమే డిగ్రీ అనేది అవార్డ్ చేస్తారనమాట. సో ఇది ఒక ప్రపోజల్ మాత్రమే అండి, దీనికి ఇంకా అంటే అప్రూవల్ అనేది లేదు అఫీషియల్గా. సో ప్రపోజల్ అయితే ఇచ్చారు అండ్ ఆ ప్రపోజల్లోనే మెన్షన్ చేశారనమాట. ప్రపోజల్లోనే 2023 అకాడమిక్ ఇయర్ నుండి పాస్ అవుట్ అయ్యే ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఈ ఎగ్జామినేషన్ అనేది అపియర్ అవ్వాలండి. సో ఈ ఎగ్జామినేషన్ స్టూడెంట్ అపియర్ అవుతారు కాబట్టి ఇంకా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అనేది ఆ అకాడమిక్ ఇయర్ నుండి కండక్ట్ చేయకపోవచ్చు అండి. సో స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్లో వెళ్తున్నారో అటువంటి స్టూడెంట్స్ ఇండియాలో చదివే స్టూడెంట్స్తో పాటు సేమ్ ఏదైతే ఎగ్జామ్ ఉందో అదే ఎగ్జామ్ అనేది అపియర్ అవ్వాలండి. ఇది అంటే ఈ పాయింట్ అనేది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఒక ప్రపోజల్ మాత్రమే నేషనల్ మెడికల్ కమిషన్ అనేది రిలీజ్ చేసింది అండ్ ఇది ఇంకా అప్రూవల్ అయితే అవ్వలేదండి. అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే గతంలో స్టూడెంట్స్ బయటికి అంటే విదేశాలకు వెళ్ళటానికి ఒక ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్తో పాటు కొన్ని మెయిన్ ఫ్యాక్టర్స్ ఉండేవి భయపడడానికి. అంటే అబ్రాడ్ వెళ్తే అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో అండ్ ఎక్స్పెన్సెస్ అనేది మన ఇండియాతో కంపేర్ చేస్తే బయటికి వెళ్తే చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతాయేమో. సో అంటే ఇక్కడ ఫీజు అనేది 20 lakhs చెప్తున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా 25 lakhs వరకు ఎక్స్పెన్సెస్ వస్తాయనేసి కూడా ఇట్లాంటి డౌట్స్ అనేది ఎక్కువగా ఉండేటివండి. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు అబ్రాడ్ మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా కూడా హాస్టల్ అనేది రఫ్గా ఒక 2 lakhs per year అనేది అవుతుందండి. అంటే రష్యా లాంటి కంట్రీ తీసుకుంటే కనుక ఇంకా తక్కువే, 1,20,000 అవుతుంది. ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీ తీసుకుంటే కనుక 2 lakhs వరకు ఎక్స్పెండిచర్ అనేది వస్తుందన్నమాట. సో కొన్ని ఇప్పుడు ఫిలిప్పైన్స్లో కూడా ఏంటంటే కొన్ని టాప్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి ప్రీ మెడిసిన్ అనేది డెఫినెట్గా 2 years చేయాలని చేపిస్తున్నారనమాట. నార్మల్గా దాని తర్వాత వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్ మాత్రం 1 year లేదా 1.5 yearలోనే ప్రీ మెడిసిన్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏదేమైనా కూడా 6 years డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి ఒక 12 lakhs వరకు ఎక్స్పెన్సెస్ అనేది వస్తాయి. ఇవి కాకుండా స్టూడెంట్కు మళ్ళీ ఎవ్రీ ఇయర్ వచ్చేసి వీసా రినివల్, ఇన్సూరెన్స్ రినివల్ ఇట్లాంటివి అనేది అదర్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. సో అన్నీ కలిపి కూడా ఒక 15 lakhs వరకు అయితే పేరెంట్ ఒక సేఫ్ బడ్జెట్ అనేది ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీకి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలండి. ఈవెన్ రష్యా లాంటి కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా ఒక 10 lakhs వరకు అదర్ ఎక్స్పెన్సెస్ అంటే అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీ అనేది ఒక 10 lakhs వరకు ఎక్స్పెన్సెస్ అనేది వాళ్ళు అడిషనల్గా బేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీ అయితే హార్డ్లీ ఒక 6 to 7 lakhs కంటే కూడా ఎక్కువ ఖర్చు అనేది రాదండి. అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్
లివింగ్ తక్కువ ఉంటుంది అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటాయి. వీసా రెన్యువల్ అండ్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చుతోటి స్టూడెంట్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే అంటే పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ని బయటికి విదేశాల్లో చదివించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ దీనిపైన అవేర్నెస్ వచ్చిందండి. సో ఇప్పుడైతే అంటే లాస్ట్ 3 years నుండి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ పైనే మన ఇండియా నుండి వచ్చేసి అబ్రాడ్లో MBBS చదవడానికి వెళ్తున్నారండి. ఓకే, మీ కన్సల్టెన్సీ పరంగా వచ్చే స్టూడెంట్స్కి కానీ అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్కి అక్కడికి ఫ్లైట్ దిగిన తర్వాత యూనివర్సిటీకి చేరుకునే వరకు మీరు ఎటువంటి సపోర్ట్ అనేది ఇస్తారు? సో డెఫినెట్గా ఏంటంటే అండి ఇక్కడ స్టూడెంట్కు కన్సల్టెన్సీ నుండి సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ అడ్మిషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పటి నుండి స్టూడెంట్కు వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్ అక్కడ యూనివర్సిటీ హాస్టల్ రీచ్ అయిన తర్వాత కూడా అగైన్ అక్కడ మళ్ళీ అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఉంటాయి. కొన్ని కంట్రీస్ అయితే ఇండియాలో మనం మెడికల్ చెకప్స్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా మళ్ళీ సర్టెన్ మెడికల్ చెకప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యి స్టూడెంట్ అక్కడ హాస్టల్లో సెటిల్ అయ్యి క్లాసెస్ అటెండ్ అయ్యి ఒక 1 week ఉన్నంత వరకు కూడా కంప్లీట్ అక్కడ మా పర్సన్స్ అనేది మానిటర్ చేస్తూనే ఉంటారండి. అండ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మా పర్సన్స్ అనేది విజిట్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తూనే ఉంటారనమాట. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు వచ్చేసి స్టూడెంట్కి అంటే ఇప్పుడు వెళ్ళే ప్రతి పేరెంట్ ఏంటంటే హెల్త్ పరంగా ఏదైనా అంటే అక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా అక్కడ ఏమైనా కేర్ టేకర్స్ ఉంటారా ఇంకా అనేసి ఇట్లాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ బై ప్రొఫెషన్ వెళ్ళేదే అక్కడ మెడిసిన్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు కాబోయే డాక్టర్స్ అక్కడ. అండ్ ప్రతి మెడికల్ కాలేజ్లో వచ్చేసి హాస్పిటల్ ఉంటుంది అక్కడ. అండ్ ఆల్మోస్ట్ సో అక్కడ ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి హెల్త్ పరంగా కూడా భయపడాల్సిన అవసరమే లేదండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేదే మెడికల్ కాలేజ్ వెళ్తున్నారు, అక్కడ హాస్పిటల్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడ కేర్ తీసుకోవడానికి డాక్టర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదండి. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ అంటే వ్యాక్సిన్స్ వచ్చేసాయి, కానీ కొంతమంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఆ డౌట్ ఉంటుంది అక్కడ ఏ విధంగా ఉంటుంది సేఫ్టీ అనేది, అలాగే ఈ కోవిడ్ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ అనేది యూజ్ చేస్తుంటారు అనేసి. సో అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో ఆల్రెడీ అయితే అండి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో దగ్గర 60% పాపులేషన్ వచ్చేసి మన ఇండియాలో ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయిందండి. సో అక్కడికి బయటి కంట్రీస్ కూడా ఏంటంటే డెఫినెట్గా వ్యాక్సినేషన్ అంటే 2 doses కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ని మాత్రమే అలో చేస్తున్నారనమాట. అండ్ రెండోది వీళ్ళు అంటే ఇప్పుడు వెళ్ళేదే మెడికల్ కాలేజెస్కు. సో అక్కడ డెఫినెట్గా అయితే వాళ్ళు సర్టెన్ ప్రికాషన్స్ అనేది తీసుకుంటూనే ఉంటారు. నార్మల్గా టెక్నికల్ కోర్సెస్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా అంతవరకు అంటే అంత ప్రికాషన్స్ తీసుకోకపోవచ్చు. బట్ వెళ్ళేది మెడిసిన్ కోర్సు కాబట్టి డెఫినెట్గా హాస్పిటల్స్లో ఏంటంటే వాళ్ళు ఆ ప్రికాషన్స్ అనేది తీసుకుంటూనే ఉంటారు. అండ్ మోర్ ఓవర్ రష్యా లాంటి కంట్రీ తీసుకుంటే కనుక అండ్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టింది కూడా రష్యానే అండి. సో అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కేసెస్ కూడా చెప్పాలంటే రష్యా, ఫిలిప్పైన్స్, ఈవెన్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి కంట్రీస్లో మన ఇండియాతో కూడా కంపేర్ చేస్తే చాలా తక్కువనే అక్కడ కేసెస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మనము ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో సెకండ్ వేవ్ టైంలో కూడా అక్కడ కేసెస్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయండి. సో స్టూడెంట్స్ భయపడవలసిన అవసరం కూడా లేదు. సో కంప్లీట్లీ యూనివర్సిటీ అట్మాస్ఫియర్లోనే వ్యాక్సినేషన్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు అక్కడ. అండ్ డెఫినెట్గా అంటే ఈ లోపలికి వచ్చే స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని కూడా చెకప్ చేసే వాళ్ళు అలో చేస్తారు. అండ్ మన స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కంపల్సరీ 2 weeks మళ్ళీ క్వారంటైన్లో ఉండవలసి వస్తుంది. సో క్వారంటైన్లో ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని అప్పుడు మాత్రమే క్లాసెస్కి అనేది అలో చేస్తారండి. భయపడాల్సిన అవసరమే లేదు ఈవెన్ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే MBBS ఎడ్యుకేషన్ పరంగా వస్తే అక్కడ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టము, అలాగే లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో వాళ్ళు టీచ్ చేస్తారు, ఇంగ్లీష్లోనే చేస్తారా అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా అండి ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మెడిసిన్ సిలబస్ అనేది సిమిలర్గానే ఉంటుంది. ఒక 10% అనేది కొంతవరకు అంటే సబ్జెక్ట్స్లో అంటే ఫస్ట్ ఇయర్లో రావాల్సిన సెకండ్ ఇయర్ రావచ్చు, సెకండ్ ఇయర్లో ఉన్నాయి థర్డ్ ఇయర్లో ఉండొచ్చే తప్ప సిలబస్ మాత్రం మోస్ట్లీ 90% అనేది సేమ్ సిలబసే ఉంటుందన్నమాట ఏ కంట్రీకి వెళ్ళినా కూడా. అండ్ ఇంకోటి వచ్చేసి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కూడా అంటే చాలామంది అనుకుంటూ ఉంటారనమాట బయటి కంట్రీస్కి వెళ్తే కనుక ఆ డ్యూరేషన్ అనేది ఇప్పుడు కజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ లాంటి కంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ 5.5 year ఉన్న కోర్స్ అనేది అక్కడ 5 yearsలోనే కంప్లీట్ చేస్తున్నారు. అంటే 6 months అనేది అక్కడ చాలా వరకు సబ్జెక్ట్స్ కూడా ఏమైనా కవర్ చేయకపోవచ్చు అనేసి ఇట్లా కూడా రకరకాల క్వశ్చన్స్ అనేది ఉంటాయన్నమాట. బట్ ప్యాటర్న్ అనేది ఒక 5-6 months అనేది అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ టాపిక్స్ ఏవైతే ఓవరాల్గా కవర్ అవ్వాల్సి ఉంటుందో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తారండి. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ మనకి ఎలాగైతే 4.5 year కోర్స్ ఉంటుందో అండ్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుందో సేమ్ అక్కడ కూడా అంటే ఇప్పుడు రష్యా తీసుకుంటే 5 years 8 months అనేది కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 3 years కంప్లీట్గా స్టూడెంట్కి వచ్చేసి లెక్చర్స్ ఉంటే ఆల్మోస్ట్ 2 years 8 months అనేది కంప్లీట్ ప్రాక్టికల్స్ మీదనే వాళ్ళు ఎక్కువగా స్టూడెంట్కు నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉంటారనమాట. రీజన్ ఏంటంటే
థియరిటికల్లో వచ్చే నాలెడ్జ్ కంటే కూడా స్టూడెంట్కు ప్రాక్టికల్ వేలో వచ్చే నాలెడ్జ్ అనేది తొందరగా గుర్తుండిపోతుంది. అండ్ మెయిన్ కావాల్సింది కూడా వాళ్ళు ఫర్దర్గా అంటే కెరీర్ పరంగా కూడా వాళ్ళకి యూజ్ అయ్యేది ప్రాక్టికల్ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. అండ్ రెండవది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అపియర్ అయ్యి క్లియర్ చేసుకోవాలన్నా కూడా ప్రాక్టికల్ అప్రోచ్లో ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీలో ఏంటంటే స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈజీగా క్లియర్ కూడా చేసుకోగలుగుతారండి. ఓకే, బ్రహ్మానంద రెడ్డి గారు మీరు చెప్పండి, ఫైనల్గా స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కంపారిటివ్లీ మనకి ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఎఫర్టబుల్ ప్రైస్లో వస్తుంది. దట్టు ఎవరైతే బైపీసీ తీసుకొని ఉంటారో సో ఈ స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్రీమే మెడికల్ అనమాట. సో ఎంబీబీఎస్లో మనకి ఇక్కడ ఇండియాలో చూసుకుంటే సార్ చెప్పిన విధంగా టూ మచ్ ఆఫ్ కాస్ట్ అంటే దట్స్ డిపెండ్స్ అపాన్ ఈ సిచ్యువేషన్కి అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కంపారిటివ్లీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనకి రిమైనింగ్ కంట్రీస్లో ఆల్రెడీ లైక్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు. సో మన కన్సల్టెన్సీ నుంచి ఏంటంటే పర్టికులర్గా ఏదైతే మనం వెళ్ళి పర్ఫెక్ట్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనకి స్టూడెంట్స్కి అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. అట్ సేమ్ టైము ఎఫర్టబుల్ ప్రైస్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది టోటల్గా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్కి కొంత ఎఫర్టబుల్ ప్రైస్లో కంప్లీట్ చేసుకొని వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే బ్రహ్మానంద రెడ్డి గారు, ఓకే రాజశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్, చూస్తూనే ఉండండి 10 TV.